రాధ తన కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి కృష్ణయ్య దగ్గర తన బాధను చెప్పుకొని ఇలా అడుగుతూ ఉంటుంది. నువ్వే నా జీవితానికి ఏదో ఒక దారి చూపించు భగవంతుడా అని చెప్పి అక్కడ ఉన్న రాధ అయితే ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. అలా రాధ అయితే ఆ దేవుడికి దండం పెట్టుకొని నువ్వే ఏదో ఒక దారి చూపించు అంటుంది. దాంతో కృష్ణయ్య దగ్గర ఉన్న ఒక పువ్వు అయితే రాధ చేతిలో పడుతుంది. దాంతో అక్కడ ఉన్న ఆ రాధ అయితే వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రియ వాళ్ళ నాన్న ఇలా ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. కృష్ణకి ప్రియకి పెళ్లి జరిగిన తర్వాత కృష్ణ చాలా బాధపడతాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాధ అయితే విక్రమ్కి కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో విక్రమ్ అయితే హలో ఏంటి చెప్పు రాధా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రాధ అయితే ఒకసారి మిమ్మల్ని కలవాలి వస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆ విక్రమ్ అయితే వస్తాను అని చెప్పి అంటాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒక గుడిలో కలుసుకుంటారు. ఇక రాధ అలాగే విక్రమ్ వాళ్ళిద్దరూ కూడా ఒకే దగ్గరకు అయితే వస్తారు. ఇక రాధ విక్రమ్కి తన మనసులోని మాటను చెప్పేయాలని అనుకుంటుంది. ఎలాగైనా సరే తాను ఈ అగ్రిమెంట్ మ్యారేజ్కి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంది అన్న విషయం రాధ విక్రమ్కి చెప్పడానికి అక్కడికి వస్తుంది. ఇక విక్రమ్ని చూసి భయపడుతూ తనైతే తలదించుకొని అక్కడే నిలబడి ఉంటుంది. ఇక ఆ దేవుడు సన్నిధిలో అక్కడ ఉన్న రాధ విక్రమ్తో ఇలా నిజం చెబుతుంది. మీరు కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్నారు కదా, నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను మీతో ఒప్పుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్న రాధ విక్రమ్తో అంటుంది. అది విని విక్రమ్ ఒక్కసారిగా చాలా సంతోషిస్తాడు.